ఏమైంది అక్క గట్ల అంటున్నావు? ఏం లేదే. మా మరిది ఇంట్లో జర గిలగిల చేసిండట. గదే చెప్పుకుంటా బాధపడుతుంది అది. అవును గాని ఎప్పుడు మర్చిపోయినా గానీ పద్మక్క మీకో ముచ్చట తెలుసా? ఏంటిదే? మొన్న రోడ్ మీద తిరుపతి అన్నను రమేష్ అన్న ఎట్లా పడితే అట్లా కొట్టిండు కదో. ఏంది నువ్వు అనేది? నిజమ్మా అక్క, నేను అటు దుకాణాలకని పోతుంటే మందందరు జమ అయితే ఎవలాని చూసేవారికి తిరుపతి అన్ననే రమేష్ అన్న మస్తు కొడుతుండు. ఏంది స్వప్న? గీ సుమే మాకు ఇట్లా అనబట్టే ఈ ముచ్చట నీకు తెలియదా అని? ఏమో అక్క, నాకు తెలియదు. సుమక్క, నువ్వు మంచిగా చూసినావా? నేను చూసిండే తిరుపతే. అక్క, మొన్నో నాడు బాగా తాగొచ్చిండు. పెయ్యన్ని దెబ్బలే ఉన్నాయి. ఈ దెబ్బలేంటి అని అంటే బండి మించలు పడ్డా అని అన్నాడు. అయితే బండి మించల వల్లే అక్క కథ గిదన్నట్టు. ఈ ముచ్చట నాకేమెరకక్క. ఎందుకు ఇట్లా చేస్తాడో ఏం చేస్తాడో అసలు నాకేం అర్థమైతలేదు అక్క. గీసొంటి మనిషిని పట్టుకొని నేను ఏడేయగాలి చెప్పు.